కూడా అనేక డాక్యుమెంట్స్ వాళ్ళది మ్యాచ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కాల్ ఫర్ చేస్తాం. ఏ విధంగా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఈక్వల్ గా 5 years బ్యాక్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఎక్స్పోజ్ చేశారో అదే విధంగా డాక్యుమెంటేషన్ తో మేము ఎక్స్పోజ్ చేస్తాం, క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కూడా దయచేసి మీడియా ద్వారా ప్రజాశాంతి పార్టీ .orgకి మీ డాక్యుమెంటేషన్ పంపండి. మీ గ్రామంలో గాని, మీ మండలంలో గాని, మీ నియోజకవర్గంలో గాని, మీ జిల్లాలో గాని, మీ పట్టణాల్లో గాని ప్రజాశాంతి పార్టీకి మీరు ఇన్ఫర్మేషన్ ఎలా పంపాలంటే వైసీపీ చేసిన అవినీతి, తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ మాకు పంపిస్తే, లేదా సీక్రెట్ గా మా స్టేట్ కోఆర్డినేటర్స్ ఉన్న 25 మంది వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ మేము వెబ్సైట్ లో పెడతాం. వారిని మీరు సీక్రెట్ గా కలవండి. నన్ను కలవవసరం లేదు, నేను కలవని ఈ విషయాల్లో. మాకున్న స్టేట్ కోఆర్డినేటర్స్, కోఆర్డినేటర్స్ వీరందరినీ మీరు కలవండి, డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఇవ్వండి. మా లీగల్ టీం దాన్ని వెరిఫై చేస్తారు, అడ్వైజరీ లీగల్ టీం. ఆ తర్వాత మేము మీడియా ముందుకు వస్తాం. ఇప్పుడు అనేక అవినీతితో, ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తున్నారు, జగన్ గారు ఆయన నివాసానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు తాడేపల్లిగూడెంలో. మీరు క్లియర్ గా చూస్తున్నారు. తాడేపల్లిగూడెంలో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో అవసరమా? ఎంత ఖర్చు అయింది? ఎలా తీసుకొచ్చారు ఇన్కమ్? ఈ మధ్యని డిమానిటైజేషన్ టైంలో వారు మోదీ గారు చాలా క్లోజ్ గనక అడ్వాన్స్ నోటీస్ ఇచ్చారా? 10,000 కోట్లు వైట్ చేయడం జరిగింది ఎవరి ద్వారా? ఇవన్నీ క్వశ్చన్స్ అడగడం. మాకు ప్రజాశాంతి పార్టీ తరఫున మా స్టేట్ కోఆర్డినేటర్స్ కి శ్రీనివాస్ గారు, మీరు కూడా ఇప్పుడు 12 మంది మనకు స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. రమేష్, శ్రీకాకుళంలో హరినాథ్, గుంటూరులో రమేష్, విజయవాడలో సురేష్ గారు, ప్రకాశంలో పిహెచ్డి ఎంఫిల్ చేసిన విజయ్ గారు, బాలరాజ్ గారు, వీళ్ళందరినీ మీరు, జలరాజు గారు, వీరందరినీ మీరు 2008లో ఆయన పాల్ ఆర్మీ స్టార్ట్ చేసి 25,000 గ్రామాల్లో 25,000 కమిటీలు వేసి ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్స్ సొంత డబ్బు ₹1 నేను ఇవ్వకుండా 25,000 ఇంటూ 5 1,25,000 మంది వేశారు. అప్పుడు 300 నుంచి 500 మందిని మెంబర్స్ గా జాయిన్ చేశారు. వారిని మళ్ళీ మేము రెస్టోర్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ లో జరిగింది, ఖమ్మంలో జరిగింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో చేశారు మీరు 2008లో? మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం. తెలంగాణలో కూడా 4 జిల్లాల్లో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ 4 జిల్లాల్లో గ్రామ కమిటీలు వేశారు. నిన్న మీరు చూశారు భాస్కర్ గౌడ్ కర్నూలులో, ఆయన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇంత చక్కగా ప్రతి గృహాన్ని ఒక ఆఫీస్ గా మార్చాం. ఎందుకు? చాలా మంది భయపడి మాకు డిస్ట్రిక్ట్ ఆఫీసులు ఇవ్వట్లా, లేకపోతే December 31 లోకి 13 ఆఫీసులు ఓపెన్ చేయడానికి ఒత్తిడి పెరిగిపోతుంది. ఎవరి ద్వారా మీకు తెలుసు, ఆంధ్రలో ముఖ్యమంత్రి ఎవరో. ఈ రోజుకి ఇంకా మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల. కోర్టులో ఫైల్ చేశాం 3 నెలల క్రిందటి, అక్కడ హోమ్ మినిస్ట్రీకి ఇచ్చిన తర్వాత 2 కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు వారు నోటీసులు పంపిస్తే ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ రైటింగ్ ఇమ్మంటే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు గాని, వారు హోమ్ మినిస్ట్రీ గాని, హోమ్ సెక్రటరీ గాని, కనీసం విద్యావతి ఎవరైతే ప్లేడరు, గవర్నమెంట్ ప్లేడరు, మా తరపునున్న రఘునందన్ గారు ఆర్గ్యూ చేస్తే డిసెంబర్లో 5-6 తారీఖుల్లో జడ్జి గారు అడిగితే మీరు రైటింగ్ ఇవ్వండి, మీరు ఎందుకు సెక్యూరిటీ ఎవరు?
ఈ రోజుకి జడ్జి గారికి, అంటే ఈయన ఎంత పవర్ఫుల్లో, జడ్జి గారి ఆర్డర్స్ ఉన్నాయి చూపిస్తున్నాం. జడ్జి గారి ఆర్డర్స్ కూడా లొంగకుండా, ఒబే అవ్వకుండా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి గవర్నమెంట్ కానీ, వారి లీడర్స్ కానీ కనీస ధర్మం ఇన్ రైటింగ్ ఎందుకు డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల అనివ్వరా, ప్రపంచ శాంతి దూత అనివ్వరా, ప్రపంచంలో 1 కోటి మందిలో నెంబర్ 1 ఎవాంజలిస్ట్ అనివ్వరా, 15 మంది గురువులకి ఇచ్చింది మేము హైకోర్టులో వేసాం. బాబా రామ్దేవ్కి ఇచ్చారు. అందరికంటే పెద్ద అయిన జగద్గురు 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనే కదా చారిటీ సిటీకి 2005లో అక్టోబర్లో 23 వచ్చిన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మీరు అందరూ చూస్తుండగా ఆ తర్వాత అనేక సార్లు ఆయన కంటే పెద్దరు ఎవరు? ఫస్ట్ ప్రధానమంత్రి ద్వారకాపీఠకి ఇప్పుడు కూడా ఆయనే గురు. ఫస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ గారు మొదలుకొని వాజ్పేయి వరకు, మోదీ గారు, సోనియా గాంధీ వారు ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు, దర్శిస్తారు. ఇప్పుడు కూడా అద్వానీ గారు వెళ్ళి, అంత పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చారు నా ఆశీస్సుల కొరకు, హీలింగ్ కొరకు. అంటే నేను ఎవరినో ఆయన తెలుసుకునే కదా వచ్చారు, ఓపెన్గా సీక్రెట్గా కాదు. అంటే ఈరోజు నేను పార్టీ పెట్టినందుకు అంత చిన్నోడిని అయిపోయినా, ఒక ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి 4+4 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడున్న కొంత మీడియా ఓనర్స్కి గన్మెన్ల సెక్యూరిటీ ఇచ్చారు. ప్రైవేట్ సిటిజన్స్కి గన్మెన్ల సెక్యూరిటీని ఇచ్చారు. 8 ఫీల్డ్లో ప్రపంచంలో నెంబర్ 1 అవడం మీ అందరికి తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్పీకర్గా, హ్యూమనిటేరియన్గా, పీస్ మేకర్గా, ఎవాంజలిస్ట్గా, వన్ అండ్ ఓన్లీ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆఫ్ 155 కంట్రీస్, పార్లమెంటేరియన్ స్పీకర్గా చరిత్రలో ఎవరూ లేరు. ఓన్లీ మ్యాన్ టు హ్యావ్ 747s. ఇన్ని ఫీల్డ్లో నేను నెంబర్ 1 అయిన తర్వాత ఇక్కడ నేను నెంబర్ 100 కూడా కాదా, నెంబర్ 1000 కూడా కాదా, ఒక ఎమ్మెల్యే పార్టీ విలువ లేదా నాకు అని నేను తెలంగాణ అంజన్ కుమార్ గారిని కలిస్తే వారు ఎంతో గ్రేట్ఫుల్గా నన్ను రిసీవ్ చేసుకొని, కమిషనర్ గారు 1 వీక్ బ్యాక్ నిజంగా ఆయన కలిసిన తర్వాత 1:10 నిమిషాలు పాల్గారు, మేము Z+ సెక్యూరిటీ ఇవ్వలేం కానీ, జెడ్ సెక్యూరిటీ ఇవ్వలేము కానీ, మా కెపాసిటీతో మేము ఎంత సెక్యూరిటీ మీకు ఇవ్వగలుగుతామో అంత సెక్యూరిటీ మేము ఇస్తామని ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకు నాకు సెక్యూరిటీ కావాలని కాదు, మా మదరు ఫాదరు నన్ను రాజకీయాల్లో రావద్దని నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళు సిక్ అయిపోయారు, హాస్పిటల్లో చేరిపోయారు. తండ్రి గారికి 84 సంవత్సరాలు, తల్లికి 79 సంవత్సరాలు ఆల్మోస్ట్. నీకు ప్రాణాపాయం ఉంది, మీ అన్నయ్యని చంపిన మీ వదిన పిల్లలు తెలుగుదేశంతో కుమ్మక్కాయి చంపి, లేదా వైఎస్ జగన్ ద్వారా నిన్ను చంపించి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తారని అనడంతో, ఇన్ఫర్మేషన్ రావడంతో తప్పే ఉంది. అనుమానాలు ఉండేటప్పుడు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, సిబిఐకి ఇన్ఫార్మ్ చేయాలి, ఏసీబీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇంటెలిజెన్స్కి రిపోర్ట్స్ ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలని మా ఆర్గనైజేషన్ ట్రెజరర్ జ్యోతి బేగల్ ఇక్కడ తెలంగాణ హోమ్ మినిస్టర్ గారిని పర్సనల్గా కలిసి, నాయన నర్సిరెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటేప్పుడు ఇక్కడికి రావడం మీరు చూశారు కదా, ఆగస్టు 1, 2017. అప్పుడే నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు వారు మనకి ఆఫీస్ని రిలీజ్ చేశారు, కోర్టులు రిలీజ్ చేశాయి. అందుకే ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నాం. ఎంతో ఇంపార్టెంట్ ఈ విషయాలన్నీ ప్రజలు తెలుసుకోవడం. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ లాగా నన్ను చంపేస్తే ప్రజాశాంతి పార్టీకి మంచి స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు. అమెరికన్స్ 56 ముస్లిం కంట్రీస్, 29 నేటో కంట్రీస్ గత 2 years నుంచి మనకు సపోర్ట్ చేయడానికి ఏంటి, ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కొరకు ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఉన్న అమౌంట్స్ రిలీజ్ అయిపోతాయి. మంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, పార్టీ రికగ్నిషన్ అయింది.
డిసెంబర్లో సింబల్కి అప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ జనవరి 17th సింబల్ ఇవ్వడానికి వారు అప్రూవ్ చేశారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఫిలప్ చేసి పంపించేశాం. ఎనీ డే మనకి సింబల్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ వారు. మనకు ఫస్ట్ చాయిస్గా 10 సింబల్ అప్లై చేసాం. అందులో ఏదో ఒక సింబల్ అవైలబుల్ బట్టి ఇస్తారు. అది మేము మీడియా ముందుకు వచ్చి చెప్తాం. ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఆ సింబల్తో ఒక కరపత్రం వేసి నా ఫోటోతో ఆ సింబల్తో ప్రతి ఇంటికి ప్రతి వాట్సాప్ ద్వారా ప్రతి ఫోన్ ద్వారా ప్రతి ఈమెయిల్ ద్వారా ప్రతి ఇంటికి ఉన్న 56 లక్ష అంటే కొంతమంది డబల్ కాల్స్ చేసినందువల్ల 66,000 మంది మైనస్ చేస్తే 56,000 మంది అయ్యారు. కొందరు 2 times జాయిన్ చేయడం 2 times కాల్ చేయడం జరిగింది. అది కాకుండా మళ్ళీ కొత్త వారు మీరు జాయిన్ అయిపోండి ప్రజాశాంతి పార్టీ .orgలో ప్రతి ఒక్కరూ కోఆర్డినేటర్గా ఉందాం. మీ గ్రామంలో అయితే గ్రామంలో, మండలంలో అయితే మండలంలో, ఒక నియోజకవర్గంలో 100 మందిని చేర్పిస్తే మీరు కోఆర్డినేటర్ ఫర్ కాన్స్టిట్యున్సీ. ఒక 1000 మందిని చేర్పిస్తే మీరు మీ జిల్లాకి కోఆర్డినేటర్స్. దేని కొరకు? ఉద్యోగాల కొరకు. దేని కొరకు? రేపు హాస్పిటల్ కడితే మీరే ఖర్చు పెడతారు. దేని కొరకు? మేనిఫెస్టో 25 పాయింట్స్తో అతి త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భార్యలే మనకు ఓటేస్తారు, పిల్లలే మనకు ఓటేస్తారు, తల్లులే మనకు ఓటేస్తారు. అప్పుడు బాలయోగ్ గారు అన్నారు కదా 2002 ఫిబ్రవరి 10 చూసారా మెమరీ ఎలాగుంటుందో. అమలాపురం మీటింగ్ లో గుర్తుందా మీకు? ఒక స్పీకర్గా పాల్గారు మీరు చెప్తే 5 లక్షలు ఎంతమంది వచ్చారండి అంటే 5 లక్షలు అన్నారు. నాకైతే తెలీదు. మీరు చెప్తే నా భార్యే ఓటేది అన్నారు. మెట్ల సత్యనారాయణ గారు ఉన్నారు ఆ రోజు. ఇప్పుడున్న దేవేంద్ర గౌడ్ గారు కూడా ఉన్నట్టుంది. చాలా మంది నాయకులు ఉన్నారు. మా భార్య మీరు చెప్తే ఓటు నాకు వేయొద్దంటే మా భార్యే ఓటేది అన్నారు. 2008లో మల్లు రవి గారు వచ్చారు తాజ్ కృష్ణ హోటల్కి. మీడియా అంతా మల్లు రవి అంటే చాలా చిన్న ఆయన అనుకున్నా. మీడియా అంతా TV9 పెద్ద పెద్ద స్క్రోలింగ్స్, ఇంకా దాన్ని ఏమంటారు, స్క్రోలింగ్ కాదు, కమింగ్ అప్ కాదు, బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా. మల్లు రవి అలాగే అక్కడ చనిపోయారు సెంట్రల్ మినిస్టర్ శివశంకర్ గారు వచ్చినప్పుడు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, ఇంకెవరెవరో వచ్చినప్పుడు బ్రేకింగ్ న్యూస్ నాకు తెలీదు. మల్లు రవి గారు మీరు ఎందుకు వచ్చారు అన్నాను. గంటన్నర మీటింగ్ తర్వాత మా ఆవిడ పంపిందండి సార్, రాత్రి పడుకోనివ్వట్లేదు మీ ఫాలోవర్ అన్నారు. అమ్మా తల్లులారా మీరందరూ నా ఫాలోవర్సే. ఇక్కడ తక్కువ మంది స్త్రీలు ఉన్నారు, మీరు చూశారు. నాకు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ ఫాలోయింగ్. నేను శాంతి సభలు పెడితే 3 లక్షలు వస్తే 2 లక్షల మంది స్త్రీలు, 1,00,000 మందే పురుషులు. ఈరోజు మనం స్త్రీల మీటింగ్లు త్వరలో పెట్టాలి. రాజకీయాల్లో పాల్గారు ఎందుకు వచ్చారని ఇప్పుడు కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులు అనుకుంటున్నారు. లేదు, మోషే ఎందుకు వచ్చాడో, దావీద్ ఎందుకు వచ్చాడో, దానియేలు ఎందుకు వచ్చాడో, యోసేఫ్ ఎందుకు వచ్చాడో బిషప్ గారు 2009 సెప్టెంబర్ 25 న్యూయార్క్లో చెప్పారు. సత్యశీలన్ గారు మీరు కాబోయే ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అని. ఊరుకోండి, మీరేం ఫాల్స్ ప్రాఫిట్ అన్నా తనకూడదు పెద్దవారిని. ఆయన చెప్పిన 10లో 10 జరిగిపోయాయి. ఒక్కటి రాజశేఖర రెడ్డి గారు పోతారన్నారు, మా అన్నయ్య చంపబడతారన్నారు, అది కూడా జరిగిపోయింది. మీ సంస్థను మోసం చేసిన వాళ్ళందరూ చేస్తారన్నారు, అందరికి వాళ్ళు పరిచయమే. నాకు 2009లో సెప్టెంబర్ 25 న్యూయార్క్ లో క్లోజ్ పరిచయం 10 సంవత్సరాల క్రిందటే. ట్రంప్ గారు గెలుస్తారంటే అందరూ అనుమానించినప్పుడు నాతో ఆయన ఉండి, వాళ్ళగారు మీరు ఇదేటండి సార్ 3 వారాల క్రిందట కదా ఆ చైనీస్ గృహంలో 3 వీక్స్ బిఫోర్ 12% ఆయన ఓడిపోతుంటే అనకూడదు, మళ్ళీ ఆయన తిట్టానంటారు. ఆయన తిట్టేవాడిని. అందరినీ మీరు ఎందుకు తిడతారు? నేను ఎవరిని తిట్టను, ఒకరిద్దరినే తిడతా. ట్రంప్ గారు అలా కాదు, నోటుకొచ్చినట్టు అందరినీ తిట్టడమే. చూశారు కదా, రోజు నాకు పిచ్చెక్కిపోయేది. కనీసం 7 సార్లు చెప్పా. లుక్ అట్ హర్ ఫేస్ అన్నారు. అందమైన అంటే 17 మంది డిబేట్లు కదా, రోజుకు ఒక పంచిచ్చి అందరినీ. గవర్నర్ నా మిత్రుడు ఈ హైదరాబాద్ వచ్చిన గవర్నర్ హక్కబి ఫస్ట్ రౌండ్ లో 17 మంది
బా నిజంగా అది దేశం అంటే. మన దేశం అమెరికాలాగా అవ్వాలని నా కోరిక. అందరూ డిబేట్ చేయాలి, సీఎం క్యాండిడేట్లు డిబేట్ చేయాలి. రమ్మంటున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్ని. బాబు మీరు చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులే, మిత్రులే. మీరు ఇస్తున్న బడ్జెట్లు వాగ్దానాలు 3.5 లక్షల కోట్లు, జగన్ 4 లక్షల కోట్లు, ఆదాయం 1.5 లక్షల కోట్లు. ఎక్కడి నుంచి ఎత్తుకొస్తారు 2-3 లక్షల కోట్లు ఎక్స్ట్రా? ఎందుకు ఈ అబద్ధ వాగ్దానాలని? జగన్ అంటాడే సీఎం అయిన దాకా ఎంతైనా ఇద్దాం, డబల్ చేయమంటాడు. ఎలాగ తెస్తారు డబ్బు అన్నది చెప్పాలి కదా. జగన్ గారు దోచుకున్న 1,00,000 కోట్లలో ఆయన తిరిగి ఇచ్చేస్తారా 3 లక్షల కోట్లు? ప్రశ్న. ఇలాంటి ఇల్లులు కట్టుకొని మహారాజుల్లాగుంటే ప్రపంచంలో 1,00,000 రూపాయల ఇల్లు నాకు ఎక్కడైనా ఉందా? నాకు కానీ, నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ, FBI కానీ, CIA కానీ, అమెరికన్ ఆర్గనైజేషన్స్. అది కేఏ పాల్. నా జీవితం ఇచ్చేసాను మీ కొరకు. ఈరోజు కొత్తగా రాలే. అందుకే డిసెంబర్ 29 వైజాగ్ ప్రెస్ మీట్ పెట్టి కపిల్ సిబాల్ గారు, రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారంటే 30వ తారీఖు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయాను. ఎందుకు? ఈ దేశం మోదీ, RSS, బజరంగ్ దళ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన జగన్ గారు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి ముక్తి దొరకాలి అంటే, కలగాలంటే అనేక పార్టీల్లో కలపాలనే 18 పార్టీల్లో 14 పార్టీలకి కపిల్ సిబాల్ గారు మాట్లాడి 2 సంవత్సరాలు కష్టపడి ఆ మాయావతి, అఖిలేష్ని కలిపారు. ఆ మమతా బెనర్జీని, ఆ కమ్యూనిస్టుల్ని, ఆ లాలూ ప్రసాద్ని, ఆ నితీష్ కుమార్ని, ఆ శరత్ యాదవ్ని, ఆ శరత్ పవన్ని, ఆ స్టాలిన్ని, వాళ్ళందరికీ ఈయనే లాయర్ గనక డిసెంబర్ 25ని నాతో పాటు ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూర్చునే ముందు 2 సంవత్సరాలు 18 నెలలు ఆయన కష్టపడ్డారు. గాడ్ బ్లెస్ ఆయన, కపిల్ సిబాల్ జీ అండ్ అహ్మద్ పటేల్ జీ. అండ్ రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారట కపిల్ సిబాల్ గారితో, మేము తెలంగాణలో భూస్థాపితం అయిపోయాం కేవలం తెలుగుదేశం బట్టి. సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు కపిల్ సిబాల్ని నా రూములో కలిసినప్పుడు చెప్పారు, అయ్యా నేను ఆ పొత్తుల రాజు అడ్డేశాడు, చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీకి చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో వద్దని. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, వీళ్ళు వాళ్ళు కొంతమంది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేనైతే రిస్క్ తీసుకొని వారందరికీ చెప్పాను అని ఆ సుధాకర్ రెడ్డి గారు నా ముందు కపిల్ సిబాల్ గారితో చెప్పడం, 10 నిమిషాలు నా హోటల్ స్వీట్ రూమ్లో ఆ కపిల్ సిబాల్ గారు రాహుల్ గాంధీతో చెప్పడం, కొంతమంది శక్తులు అడ్డుతున్నాయని. అందుకనే పాపం రఘువీరారెడ్డి గారు, ఆయనకు కూడా ఎవరో రాజమండ్రిలో ఉంటారట, కాపులాని ఎక్స్ మినిస్టర్, పెద్ద ఆయన, సెంట్రల్ మినిస్టర్ కాదండి, కాంగ్రెస్ లో ఒకప్పుడు పెద్ద మినిస్టర్. ఉండవల్లి కాదండి, ఉండవల్లి ఎవరి పేరు ఎత్తారు? ఒక ఎక్స్ మినిస్టర్ అంటే 3 పేర్లు చెప్తాను, ఆయన పిక్యులర్గా ఉంటది. కాదు, పల్లంరాజు, కరెక్ట్. కాపు అన్నారు, సారీ, కాకినాడ పల్లంరాజు గారు, ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చారట. ఇంకెవరో రిపోర్ట్లు ఇచ్చారట. చెప్తున్నా నా ముందే కపిల్ సిబాల్ గారు. కానీ వాళ్ళు వినలేదు. పాలుగారు శాపాలు తగిలాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. 5 ఎమ్మెల్సీలో 3 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో కలిసిపోయారు. ఇంకా 19 మందిలో 11 ఎమ్మెల్యేలు కలవాలని చూస్తున్నారు. ఇంకిక్కడ తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. టీజేఎస్ అయిపోయింది. 8లో 1కి వెళ్ళలేదు. సిపిఐ వారు 3లో 1కి గెలవలేదు. 119లో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎంతో గట్టిగా ఉన్నది. 13 కంటెస్ట్ చేసినా 2 గెలిచారు. అన్ని పార్టీలు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్క టీఆర్ఎస్ఏ మిగిలింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకే పార్టీ లేదు ఇప్పుడు, ధీటుగా సూటిగా. అది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. రేపు ఆంధ్రాలో కేసీఆర్ గారు అన్నారు కదా,
రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆయన అన్న మాట నెరవేరుతుంది. రిటర్న్ గిఫ్ట్ జగన్కి ఇస్తానన్నా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాను. ఎవరికి ఇస్తానో చెప్పారా? చెప్పలేదు. ప్రజాశాంతి పార్టీ ఫుల్ స్వీప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. తిరుగు లేకుండా 175లో 175 వచ్చినా వండర్ అవ్వకండి. కనీసం 100 సీట్లు గ్యారంటీ. ఇప్పుడే 79 సీట్లలో ఫస్ట్ ప్లేస్లో ఆల్మోస్ట్ 100 రీచ్ అయిపోతున్నాం. 90, 100. ఇంకా ఏమీ 25 ప్రణాళికల్లో 3 చేశాం. ఇంకా 22 చేయవలసి ఉంది. 90 రోజుల టైం ఉంది. కేసీఆర్ గారు 10-15 రోజుల్లో 119లో 118 నియోజకవర్గాలు తిరిగి ఈ బక్కలోడి మీద 100 మంది వచ్చినా గెలవరని చెప్పి మొత్తం అందరిని అవుట్ చేశారు. ఆయన ఓపిక నాకు అర్థం అవ్వలేదు. ఏంటి ఈయనకి ఇంత ఓపికని ఎవరు నమ్మలా. మీడియా మిత్రులు 32, 38 వస్తాయన్నారు ఆయనకి. కొందరు సర్వేలు చేసి కోట్లు సంపాదించుకొని 40 కూడా రావన్నారు. నేను మాత్రం క్లియర్గా చెప్పాను, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది. ఒక్క అద్దంకి దయాకర్కే ఓటేయనని కాంగ్రెస్ లో ఒకరి పేరే తీసుకున్నా. ఆయన గెలిచేశాడు. టీవీ 9లో 8 వరకు గెలిచేశాడు. తర్వాత 1800 ఓట్లు ఓడిపోయాడని లేట్ నైట్ వచ్చింది. అద్దంకి దయాకర్ నాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ ఈ లాస్ట్ వీక్ తిరగడం మీరు చూశారు. నా ప్రజాశాంతి పార్టీలో కోఆర్డినేటర్గా ఉన్నాడు. అందుకని నేను రిస్క్ తీసుకొని ఆయనకి సీట్ ఇప్పించా. 90,000 ఓట్లు పడ్డాయి ఆయనకి, 89,000 చేంజ్. అద్దంకి దయాకర్కి పాపం ₹1,00,000 లేవు ఆయన ఆస్తి. నీతికే ప్రజలు పట్టం కడతారు, నిజాయితీకే ప్రజలు పట్టం కడతారు. కనుక మీరందరూ జాయిన్ అయిపోండి. మీడియా మిత్రులు రిపీట్ చేయండి, సోషల్ మీడియా వైరల్ చేయండి. మీరందరూ ఒకరు 100 మందిని, 1000 మందిని, 10,000 మందిని చేర్పించండి. మీకెవరు బాసులు లేరు. స్టేట్లో ఎవరైనా వచ్చి చైర్మన్ అంటే నమ్మకండి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే నమ్మకండి. మాకు డిస్ట్రిక్ట్ చైర్ ప్రెసిడెంట్లు లేరు, స్టేట్ ప్రెసిడెంట్లు లేరు. కమిటీలు ఫార్మ్ చేయాల. ఎందుకు చేయాలా? మళ్ళా అవినీతి. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ₹1,00,000, 5 కోట్లు, ఇతర పార్టీలో 10 కోట్లు. క్యాండిడేట్లు ఎవరిని డిక్లేర్ చేయాలా? ఓన్లీ స్టేట్ కోఆర్డినేటర్స్ ని, కో కోఆర్డినేటర్స్ ని, డిస్ట్రిక్ట్ కో కోఆర్డినేటర్స్ ని, నియోజకవర్గ కో కోఆర్డినేటర్స్ ని, మండల కో కోఆర్డినేటర్స్ ని, విలేజ్ కో కోఆర్డినేటర్స్ వేసేసాం 56,000 మందిని. మీరందరూ కోఆర్డినేటర్స్, కో కోఆర్డినేటర్సే. మీకెవ్వరు బాసులు లేరు, మీ ఎవ్వరూ క్యాండిడేట్లు కారు. ఎవరైనా క్యాండిడేట్ మీరందరూ ఫోటోలు వేసుకోవచ్చు. నా ఫోటో పెద్దదిగా వేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఓట్లు నేను ఇచ్చిన వాగ్దానాలు బట్టి, ప్రజలు నన్ను నమ్మిన దాన్ని బట్టి ఓట్లు పడతాయని. చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇంత ఫోటో, క్యాండిడేట్లది అయితే ఇంత ఫోటో. అలా కాకుండా మీరు నా ఫోటోతో పాటు మీ ఫోటో వేసుకోండి. ఓ 4-5 రెట్లు తక్కువ అయితే మీకు ఓట్లు పడతాయి మీ నియోజకవర్గాల్లో. మీ ఫోటోలు పెద్ద వేసుకుంటే మళ్ళీ ఎవరికో ఓట్లు పడతాయి కన్ఫ్యూజ్ అయిపోయి. నేనే 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నట్టు క్యాంపెయిన్ జరుగుతుంది. అప్పుడు అవసరం అయినప్పుడు కరెక్ట్ టైంలో, మార్చిలో అన్నాను కదా, మార్చి వరకు మేము డిక్లేర్ చేయం. ఓన్లీ 10,000 మందిని చేర్చిన వారికి ఫిబ్రవరి 21 లోపుని డిక్లేర్ చేస్తాం. అప్పటి వరకు మేము డిక్లేర్ చేయం. అవినీతి నిర్మూలన చేద్దామని నేనైతే చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. 3.5 లక్షల కోట్లు పంచాను. 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి తేడం నాకు పెద్ద విచిత్రం ఏం కాదు. ఇంకా ఎక్కువ తెస్తాం, మీరు చూస్తారు. అందుకని ప్రజలందరూ మనతో వచ్చేశారు. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అత్యధిక మెజార్టీతో కష్టపడండి. నేను రోజుకి 22 గంటలు కష్టపడుతున్నాను, గొంతు పోతుంది. 2 రోజులైతే తిండి లేదు. రాత్రి ఈ మా టీం వారు, శ్రీనివాస్ గారు, బిషప్ గారు ఆగాలండి అంటే మొన్న ఉదయం టిఫిన్ చేశాను. ఎక్కడ? గుంటూరులో మీరు ఏర్పాటు చేసిన దగ్గర. ఆ తర్వాత మొన్న మధ్యాహ్నం లంచ్ లేదు, మొన్న డిన్నర్ లేదు.
నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు, నిన్న లంచ్ లేదు, నిన్న డిన్నర్ లేదు. అందుకని రాత్రి 11గా 12 గంటలకి ఆగి 12 అయ్యి చక్కగా వెజిటేరియన్ ఫుడ్ తిని ఇంకా మిగిలితే కొన్ని తెచ్చుకొని ఇంకా ఉంది అది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల, ఖాళీ లేదు. ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి టీ తాగకూడదు, 3 కేజీలు పెరిగిపోయిన టీతో గడిపేస్తున్నాను, కొంచెం నట్స్ తింటూ. నేను ఎంత కష్టపడినప్పుడు 22 గంటలు రాత్రనక పగలనక తల్లిదండ్రులు విడిచిపెట్టి ఐసీయూ హాస్పిటల్లో ఇప్పుడే నాన్నగారిని ఐసీయూ నుంచి రూమ్లో పెట్టారు, అమ్మ ఇంకా ఐసీయూలో ఉంది విశాఖపట్నం అపోలోలో. మరి మీరు కనీసం 18 గంటలైనా కష్టపడరా? దేశాన్ని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి, సత్యాన్ని ప్రేమించి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అలాంటి పార్టీలు మనం ఓడించాలంటే ఒకరు 100 మందిని, 1000 మందిని, 10,000 మందిని కలపాలి కదా. మీరందరూ ఏకగ్రీవంగా పని చేయాలి కదా. అది ఒక్కొక్కరు కష్టపడండి, రాత్రనక పగలనక కష్టపడండి. గాడ్ బ్లెస్ యూ. మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ కి ఆల్రెడీ చెప్పా, ప్రతి జిల్లాలో మీడియా మిత్రులకు, ఓనర్స్ కు నార్వేలో ఏ విధంగా నేను ఆగస్టులో చూశానో, ఒక సైట్లో, గవర్నమెంట్ సైటో ప్రైవేట్ సైట్లో ఆఫీసులు కడతాం, ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇస్తాం, అందరూ ఒక దగ్గర ఉంటారు, అక్కడే ప్రెస్ మీట్లు అయిపోతాయి. అందరినీ ప్రమోట్ చేసుకోవచ్చు, మమ్మల్ని చేయాలని కాదు. ప్రజాస్వామ్యంలో మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, చేయకూడదని కాదు. అవినీతి ఉంటే ఎత్తి చూపించండి, పర్వాలేదు. అవినీతి లేకుండా నన్ను నిందించిన వారికి దైవశిక్ష వస్తుంది, గవర్నమెంట్ చర్య తీసుకుంటారు, కొందరు అరెస్టులు అవుతారు, జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, అది మాత్రం. కానీ నేను తప్పు చేసినప్పుడు నిలదీసి అడగండి. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారిని నిలదీసి అడగండి ప్రెస్ మీట్ లో. అంత ఇల్లు కట్టవలసిన అవసరం ఉందా? ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఎలా ఖర్చు పెడుతున్నారు? పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది? ఇప్పుడు మేమంటే చూడండి, ఇక్కడ ఉన్న వారికి ఎవ్వరికి ₹1 ఇవ్వలా, భోజనం పెట్టలా, డబ్బులు ఇవ్వలా, ఫ్రీగా వస్తున్నారు. ఎక్కడ నేను కర్నూలు వెళ్ళాం, ₹1 ఖర్చు పెట్టలే. అందరూ ఎవరి ఖర్చులు వాళ్ళే. హాల్ రెంట్ కూడా ఇవ్వలేదు మేము. మా జాషువా డానియల్ గారే ఎక్కడ పెట్టుకున్నారు, ఫ్రీగా ఇచ్చారు. ఇది ఎంత క్లీన్గా ఉందో మా ఆర్గనైజేషన్ చూడండి. కేజ్రీవాల్ గారి ఆర్గనైజేషన్ ఎలాగ ఉండేదో అప్పుడు మొదట్లో అలాగుంది, ఇంకా అంతకంటే క్లీన్గా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ డబ్బు సంపాదించి ఎవరికి ఇవ్వలేదు. అన్నా హజారేతో కొన్ని నేర్చుకుని చేశారు. మేమైతే 37 సంవత్సరాల నుంచి ఇదే సేవ. 81లో 20 మంది స్ట్రీట్ చిల్డ్రన్స్ తో స్టార్ట్ చేశా. 3,10,000 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి హెల్ప్ చేశాం, ఫుడ్ ఇచ్చి. ప్రపంచం అంతా, దేశం అంతా, రాష్ట్రం అంతా, గ్రామాలంతా.